వారంలో మీ మొక్కలన్నిటికీ కూడా చిగుళ్ళు స్టార్ట్ అవ్వడానికి ఒక్క పని చేయండి ఫ్రెండ్స్. 1 వీక్‌లోనే మీకు ఏవైతే మొక్కలకి చిగుళ్ళు రావడం లేదో, చిన్న చిన్న లీవ్స్ స్టార్ట్ అవ్వడం, లేదా కాడలుగా మారిపోయి ఉండడం, వాటన్నిటికీ కూడా జస్ట్ వారంలో అయితే చిగుళ్ళనేవి స్టార్ట్ అయిపోతాయి. సో, ఈజీగా స్టార్ట్ అవుతాయి. దీనికి మనము ఎక్కువ ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. శ్రమ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సో, ఇలా చిగుళ్ళు స్టార్ట్ అయిన తర్వాత మొగ్గలనేవి ఫాస్ట్‌గా గ్రోత్ అవుతాయి. అదేవిధంగా స్టెమ్స్ ఎక్కువ ఉంటాయి. లీవ్స్ ఇలాగా అందంగా గ్రీనరీగా పెద్ద సైజులో రావడం జరుగుతాయి. వీటిని ఎక్కువగా మనం ఉపయోగించడం వల్ల ఎక్కువ కొమ్మల్ని పూర్తిగా తీసుకోగలుగుతాము. ప్రతి కొమ్మకి కూడా మొగ్గలనేవి మంచిగా స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఏవైతే ఫ్లవరింగ్ వస్తదో ఆ ఫ్లవరింగ్ మనకి 2 డేస్ వరకు ఉంటది ఫ్రెండ్స్. ఇదొచ్చేసి మనకి నిన్నొచ్చిన ఫ్లవర్. ఈ రోజుకి కూడా ఈరోజు పూసిన పువ్వులాగా ఉంది గదా! సో, ఈ విధంగా అయితే పువ్వులు పూయడం జరుగుతాయి. అదేవిధంగా మనకి మొక్క మొదలు నుంచి చిగుళ్ళనేవి మంచిగా స్టార్ట్ అవుతాయి. నేను ఇప్పుడే అందించిన కిచెన్ వేస్టేజెస్. ఈ కిచెన్ వేస్టేజెస్ అందించేటప్పుడు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మొక్క యొక్క మట్టి భాగం ఎప్పుడూ కూడా ఫంగస్ కానివ్వండి, కీటకాలు కానివ్వండి ఏమీ లేకుండా ఉండాలి. ఓవర్ వాటరింగ్ ఉండకూడదు. మట్టి భాగం అంతా కూడా పూర్తి హెల్తీగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ విధమైన వేస్టేజెస్ మనం పైనే వేసేసినప్పుడు వారంలో మన మొక్కకి అందించవలసిన పోషకాలనేవి అందించేసి చిగుళ్ళనేవి స్టార్ట్ చేయడం జరుగుతాయి. సో, ఈ విధంగా అయితే వెజిటబుల్ వేస్ట్ అనేది యూటిలైజ్ చేయండి. మన దగ్గర ఉన్న ప్రతి కుండీలో కూడా ఈ వేస్టేజెసే పూర్తిగా నింపి ఉండడం జరుగుతుంది. అండ్ పురుగులు గట్రా లేకుండా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ లేనప్పుడు ఇది చాలా మంచిగా యూటిలైజ్ అవుతుంది మన మొక్కలకి. లీవ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా మనం ఏమైతే వేస్టేజ్ అందిస్తామో అది తొందరగా డీకంపోజ్ కూడా అయిపోవడం జరుగుతుంది. డీకంపోజ్ అయిపోయి ఆ మట్టి భాగం మంచి పోషకాలతో నిండిపోయి ఈ విధంగా మనకి టీ పౌడర్ ఉంటుంది కదా, సో ఆ విధంగా కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది. అండ్ మొక్కలకి హెల్దీగా చిగుళ్ళు అనేవి ఇదిగోండి స్టార్ట్ అయిపోవడం కూడా జరుగుతాయి. సో, ఇన్ని బెనిఫిట్స్ వెజిటేబుల్ వేస్టేజెస్లో ఉన్నాయి. మీరు ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. మొక్కలు సంవత్సరాల పాటు హెల్దీగా గ్రో చేసుకోండి. సరేనా? ఏ రకం మొక్కకైనా కానివ్వండి, ఇది చాలా మంచిగా ఉపయోగపడడం జరుగుతుంది. ఫ్లేవర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం.